ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లక్ష్మి. ఈరోజు మనం శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి గురించి ధ్యానం చేద్దాం. ఇది 54 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. సో దీని విశేషాలు ఇక్కడ మనం ధ్యానం చేయడం వల్ల మనకి ఏం లాభం వస్తుంది అనేది తెలుసుకుందామంట. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శైవ శాక్త క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతుంది. ఇది శక్తిపీఠాలలోనూ ఒకటి. తర్వాత వచ్చేసి శివుడు మల్లికార్జునుడుగా ప్రసిద్ధి చెందాడు. సో ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ప్రసిద్ధికి ఎక్కింది. శక్తిపీఠాల సాంప్రదాయం ప్రకారం అమ్మవారి యొక్క మెడ పడింది, సతీదేవి మెడ పడిందంటే ఇక్కడ. సో అందుకే ఇక్కడ శ్రీశైలంలో అమ్మవారు పడింది కాబట్టి ఇక్కడ వాక్ సిద్ధి, భక్తి, ఆధ్యాత్మికత, జ్ఞానానికి ప్రతీకగా ఇక్కడ భావింపబడుతుంది. సో మెడ పడింది కాబట్టి మెడ దగ్గర విశుద్ధి చక్రం ఉంటుంది కాబట్టి దాని గురించి మనము మెడిటేషన్ చేద్దామంట. రెఫరెన్స్కి నేను కొంచెం పెట్టుకున్నాను, దాని ద్వారా మీకు మెడిటేషన్ చేపిస్తాను. ఒకప్పుడు అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. తను ఎటువంటి ఆయుధంతోనూ చనిపోడంట. సో అందుకే అమ్మవారు భ్రమరాలు అంటే తుమ్మెద రూపంలో ఆమె అలా తయారై ఆ అరుణాసురుడిని చంపేస్తుందన్నమాట. ఇదే అక్కడ స్టోరీ. తర్వాత వచ్చేసి శివుడు మల్లికార్జునుడుగా ఎందుకు పేరు వచ్చిందని అంటే, ఇది శివుడికి అమ్మవారు భ్రమరాంబికాదేవి మల్లెలతో పూజించిందంట. అందుకే మల్లికార్జునుడు అని పేరు వచ్చింది. ఇది నల్లమల్ల అడవుల్లో మధ్య కృష్ణానది సమీపంలో ఉండే పవిత్ర క్షేత్రము. ద్వాదశ లింగాలకు తర్వాత వచ్చేసి శక్తిపీఠాలకు కూడా ఇది మంచి పేరుగా మనం చెప్పబడుతున్నాము. తర్వాత వచ్చేసి దీనికి తూర్పు దిశలో కూర్చోవాలా లేకపోతే ఉత్తర దిశలో కూర్చోవాలా, ఇవి రెండు మనకి తెలిసినదే. ఈరోజు మనకి ఈ విశుద్ధి చక్రంలో మనం ఎప్పుడు అంటే ఏ మనువులు అందరికీ తెలుసు కదా, 14 మనువులు ఉన్నాయి. ఆ మనువుల్లో మనం చేసిండేవి అన్నీ అక్కడ నుండి మనము వాక్శుద్ధిని చేసుకుంటూ ఈ ధ్యానాన్ని చేద్దాము. ఈరోజు ఇదే కొంచెం స్పెషల్. సో దీనికోసం మనము స్పష్టమైన సంభాషణ ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, భయము ఆందోళనలు ఉండకూడదు, శివశక్తి అనుగ్రహ భావన అన్నీ ఉండాలన్నమాట. శాక్త అనే పదానికి అర్థం ఏమంటే, కొన్ని శాక్త నేను అప్పుడప్పుడు వాడుతుంటాను కదా, ఇది పదం ఏమంటే హిందూ ధర్మంలో ప్రధాన సాంప్రదాయాలలో ఒకటి ఇది. ఇందులో ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణిగా భావించి ఆరాధిస్తారనమాట. శక్తి ఉపాసకుడు పురుషుడు, ఉపాసకురాలు స్త్రీ శక్తి సాంప్రదాయానికి చెందిందంట. శాక్త సాంప్రదాయం అంటే ఏమిటంటే ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణిగా ఉంటుంది. ఈ శాక్త సాంప్రదాయాలలో ఆరాధించే ప్రధాన దేవతలు లలితా మహాత్రిపుర సుందరి, దుర్గాదేవి, మహాకాళి, రాజరాజేశ్వరి, మీనాక్షి, భ్రమరాంబిక, జోగులాంబ, మహాలక్ష్మి. ఇక్కడ ఏమేం చేస్తామంటే శాక్త సాంప్రదాయాలలో మంత్రజపం ఉంటుంది, శ్రీచక్ర ఆరాధన ఉంటుంది, నవరాత్రి పూజలు ఉంటాయి, చండీ పారాయణాలు ఉంటాయి, లలిత సహస్ర పారాయణము ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిపితేనే మనకి శాక్త సాంప్రదాయం అనేది వస్తుంది. అప్పుడే ఇది సాంప్రదాయంగా ఒప్పుకోబడుతుంది. శక్తి అంటే దైవశక్తి, శాక్తుడు అంటే శక్తిని ఆరాధించే వాడిని శాక్తురాలు అని అంటారంట. శక్తిని ఆరాధించే ఏ దేవతనైనా శక్తిని ఆరాధించే వాళ్ళను అలా పిలుస్తారనమాట. అందుకే కామాక్షి, మధుర మీనాక్షి వీళ్ళందరినీ శాక్తులు అని అంటే భక్తులు మనం ఆరాధిస్తాం కదా, మనం ఇప్పుడు అందరము శాక్తులుగా అవుతున్నాం. కానీ ఇక్కడ మనం శ్రీచక్ర ఆరాధన చేయడం లేదు, మంత్రజపము ఏమి చేయడం లేదు, కానీ మెడిటేషన్ చేసి ఇంకా అంతకన్నా మంచి ఫలితాలను పొందుతాం అన్నమాట. మనకి తెలుసు శాస్త్రం ప్రకారము మనకి 14 మంది మనువులు ఉన్నారు. ప్రతి మనువుకి ఒక మన్వంతరానికి ఒక అధిపతి ఉంటారు. 14 మన్వంతరాలు ఉంటాయి. వీటి ద్వారా మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 7వ మనువులో మనం జీవిస్తూ ఉన్నాము. కానీ ప్రతి మనువు గురించి మళ్ళీ నేను
తర్వాత ఒక క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మనము అక్కడ చేసినటువంటి ఏమేమి చేశామో, ఏమేమి తప్పులు మాట్లాడామో ప్రతి మనవులోన మనము అక్కడికి వెళ్ళి మనము ఏమి ఒక ఒక శాంతంగా అక్కడ క్షమాపణలు అడిగి మన యొక్క ఇంకా వాక్సిద్ధిని పెంచుకొని మనము మంచిగా మాట్లాడదాం, మంచి జ్ఞానాన్ని కూడా పొందుదాం. మన విశుద్ధి చక్రము బాగా యాక్టివేట్ అయిందంటే స్వాధిష్టానం కూడా బాగా యాక్టివేట్లోకి కూడా వస్తుంది. స్వాధిష్టానం యాక్టివేట్ అయిందంటే రిలేషన్షిప్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంకా ఆడవాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. అంటే దీన్ని 41 days చేయాలి. అలా చేస్తే ఒకరిని మనం క్షమాపణ అడగడం ద్వారా కూడా మనకి మంచి జరుగుతుంది. సో ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దామంట. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. కడుపు పైకి రావాలి మనం ఊపిరి పీల్చినప్పుడు. 1 2 3 4. హోల్డ్ 1 2 3 4. వదిలేటప్పుడు 6. 1 2 3 4 5. Again. Breathe in. 1 2 3 4. Hold. Breathe out. 1 2 3 4 5 6. Hold. ఈ మెడిటేషన్కి పార్వతీ శివులను ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున రూపంలో మనం ఈరోజు శ్రీశైలంలో కూర్చొని ఒక అద్భుతమైన ఒక చెట్టు కింద ఆడ కూర్చొని ఆ పరిసరాలను మనం గమనిస్తూ మెడిటేషన్ చేద్దాం. మనకు అమ్మవారు అయ్యవారి యొక్క ఇద్దరు ఎనర్జీలు, శివశక్తి, లెఫ్ట్ బాడీ రైట్ బాడీ, 2 ఎనర్జీలను మనకు సమానంగా పంచి రెండు ఈక్వల్ చేసుకొని మన విశుద్ధి చక్రం యాక్టివేట్ చేసుకుందాం. అక్కడ ఒక కాంతి వెళుతున్నట్టుగా భావిద్దాం. నేను శివోహం అన్నప్పుడు రైట్ సైడ్ బ్రీత్ ఇన్ చేయాలా, హమ్ శివోహం అన్నప్పుడు బ్రీత్ ఇన్ చేయాలా, హమ్ అన్నప్పుడు కిందకు వదిలేసేయాలి లెఫ్ట్ సైడ్. శివోహం 2 వినిపిస్తాయి కదా. శివ అన్నప్పుడు పైకి వెళ్తుండాలి, మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు. బ్యాక్ బోన్ ఉంది కదా, కింద మూలాధారం ఉంటుంది అనమాట, అక్కడి నుంచి తీసుకోవాలి. శివోహం అన్నప్పుడు వదిలేయాల. అప్పుడు మన లెఫ్ట్ బాడీ రైట్ బాడీ 2 యాక్టివేట్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఒక మనసులో ఒకటి అనుకోవాలి, నేను గాలి పీల్చినప్పుడు మూలాధారం నుంచి సహస్రార చక్రానికి వెళుతున్నది, మళ్ళీ అక్కడ నుండి కింద మూలాధారం నుండి గాలి వదిలివేయబడుతున్నది అని ఒకటి మనసులో అనుకోండి, సంకల్పం పెట్టుకొని అలానే చేస్తూ ఉండండి. శివోహం శివోహం శివోహం. రైట్ సైడ్ పీల్చుకుంటున్నా మూలాధారం నుంచి,
శివోహం. సహస్రారం నుంచి మూలాధారానికి వదిలివేయబడుతున్నది. శివోహం 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 శివోహం. నేను ఇప్పుడు స్పీడ్గా చెప్తాను, మీరు కూడా స్పీడ్గానే చేయండి. శివోహం 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 శివోహం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి నా యొక్క విశుద్ధి చక్రమును యాంటీ క్లాక్ వైజ్గా క్లీన్ చేస్తూ మనకు ఎనర్జీలను ప్రసాదిస్తున్నారు. శివుడు తన ఆలాహలాన్ని ఎలా గొంతులో నిలుపుకున్నాడో అలా మనం కూడా వాక్కును అలానే నింపుకొని ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులన్నీ మన్నించి ఆ విషయం మనకు అమృతంలాగా పని చేయవలసిందిగా వేడుకుందాము. మన ఆత్మ ఎన్నో జన్మలుండి ఈ శరీరాన్ని అనేక రూపాలలో మన ఆత్మ పుడుతూనే ఉంటుంది. పునరపి మరణం పునరపి జననం. అన్ని మనవుల్లోనూ మన ఆత్మ ఎంతో ఆత్మశోభను తప్పులను చేసి ఉంటుంది. ఆ కష్టాలను, ఆ కర్మలను, ఆ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి అన్నింటినీ ఆ పరమశివుడు, ఆ పార్వతీదేవి మనకి ముక్తిని కలిగిస్తాయి. అది జరగాలి అని మనస్ఫూర్తిగా వేడుకుందాం. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓ పరమశివ, నాలో ఆ శక్తి, ఆ మనోధైర్యం, ఆ శాంతిని ప్రసాదించుము. పద్నాలుగు మంది మనువుల్లో స్వయంభూ మనువు ఫస్ట్ మనువు. అక్కడ మనం ఎటువంటి తప్పులు చేసినా, ఏదైనా చేసినా అక్కడ ఆ మనువులోకి మనం వెళ్తూ అక్కడ జరిగిన తప్పులన్నింటికి మనం క్షమాపణలను అడుగుతూ అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా యాంటీ క్లాక్ వైజ్గా బయటికి వెళ్ళిపోతున్నది. క్లాక్ వైజ్గా పరమశివుడు మాత యొక్క శక్తులు మనకి క్లాక్ వైజ్గా తిరుగుతూ మన విశుద్ధి చక్రంలో నిక్షేపమై ఉన్నాయి. ఓ పరమశివ, ఆ యుగంలో నేను చేసిన తప్పులన్నింటినీ మన్నించయ్యా. సెకండ్ స్వారోచిష్ మనువు.
నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నది. యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ క్లాక్ వైజ్గా మనకి భ్రమరాంబికాదేవి యొక్క శక్తి, శివుడి యొక్క శక్తి మనకు ఆ మనువులో వస్తున్నది. ఇక్కడ నేను ఎటువంటి తప్పులు చేసినా వాటి అన్నింటినీ మన్నించమ్మా, మన్నించయ్యా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మూడవదైన ఉత్తమ మనువు మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఎవరినైనా బాధించినా, చంపినా, వేటాడినా, ఏదైనా చేసినా అక్కడ ఉన్నటువంటి అందరికీ మనము క్షమాపణలు అడుగుదాం. అక్కడ నుండి మంచి మంచి ఎనర్జీలను తీసుకుంటూ దైవత మనవులకు ప్రవేశిస్తున్నాం. అక్కడ మనం కానీ మన పూర్వీకులు కానీ ఎవరైనా కానీ ఎటువంటి తప్పు చేసినా, వేటాడినా, తప్పుగా ప్రవర్తించి మాట్లాడినా, జంతువులకు కానీ మనుషులకు కానీ గంధర్వులకు కానీ ఎవరికైనా అన్యాయం చేసినా అక్కడ ఉన్నటువంటి అందరికీ మనము క్షమాపణలు అడుగుదాం. నెక్స్ట్ చాక్షుసు మనువులకు వెళ్తున్నాం. యాంటీ క్లాక్ వైజ్గా మన చక్రంలో, విశుద్ధి చక్రంలో ఆ నీలం రంగులో అవంతా నెగటివిటీ బయటకు వెళ్ళిపోతున్నది. అమ్మవారి యొక్క శక్తి అక్కడ నిక్షేపమై వస్తున్నది. క్లాక్ వైజ్గా మనకి ఎనర్జీలు ఇస్తున్నాయి. ఇక్కడ మన పూర్వీకులకు మనం కానీ, మన పూర్వీకులు కానీ, మన పిల్లలు కానీ, ఎవరైనా కానీ ఇక్కడ ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే వాటి అన్నిటికీ క్షమాపణలు చెప్పుకుందాం. వైవస్వత్వ మనువు. ఇప్పుడు ఈ మనువులో మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఎటువంటి తప్పులు చేసినా, మాట్లాడినా, వేటాడినా, చంపినా, నేను కానీ, నా పిల్లలు కానీ, నా పూర్వీకులు కానీ, లేకపోతే నా ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఎటువంటి కర్మలు చేసినా, తప్పులు చేసినా నన్ను క్షమించండి శివపార్వతులు. క్లాక్ వైజ్గా ఎనర్జీలు వస్తున్నాయి. నెగిటివిటీ అంతా యాంటీ క్లాక్ వైజ్గా బయటకు వెళ్ళిపోతున్నాయి. శ్రీశైలంలో ఉన్నామే ఇప్పుడు మనం. నల్లమల్ల అడవుల్లో నుంచి కూడా ఎనర్జీలు వస్తున్నాయి. ఆ చెట్ల నుంచి, ఆ పక్షుల నుంచి, ఆ జంతువుల నుంచి అద్భుత ఎనర్జీలను తీసుకుందాం. ప్రతి దేవతకు ఒక జంతువు ఉంటుంది. వాటి ద్వారా కూడా మనం ఎనర్జీలను తీసుకొని మన ఆరాలో ప్రతిష్ఠింప చేసుకోవచ్చు. మన విశుద్ధి చక్రం కాంతివంతమవుతూ ఉన్నది. నెక్స్ట్ సావర్ణి మనోకు వెళ్తున్నాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ దక్ష సావరి మనువుకు వెళ్తున్నాం. ఓ మహాదేవ, నేను ఏ జన్మలో ఏ మనువులో అయినా కానీ ఎటువంటి తప్పులు చేసినా వాటన్నింటినీ నీ పాదాల వద్ద సమర్పిస్తున్నాను. నాలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా మీ ఇద్దరు పాదాల ముందు పెడుతున్నాను. ఆ నెగిటివిటీని అంతా కట్ చేసి నాకు మంచి పాజిటివ్నెస్ని ప్రసాదింపుము.
నెక్స్ట్ బ్రహ్మ సావరిణి మనువుకు వెళ్తున్నాం. విశుద్ధి చక్రం కాంతివంతమవుతున్నది. అద్భుతంగా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ దానిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నది. పాజిటివ్నెస్ క్లాక్ వైజ్గా తిరుగుతూ మనకు వస్తున్నది. శాంతి, సౌభాగ్యం, ధన సంపదలు క్లాక్ వైజ్గా తిరుగుతూ మంచి వాక్శుద్ధి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండని ఈ ఎనర్జీల ద్వారా బయటకు వెళ్ళిపోతున్నది. ధర్మ సావరిణి మనువు నేను కానీ, నా పూర్వీకులు కానీ, నా పిల్లలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా థాట్ ఫామ్స్ ద్వారా హాని కలిగించిన జంతువులకు కానీ, పక్షులకు కానీ, నీటిపై నివసించే వాటికి కానీ, నీటి లోపల నివసించే వాటికైనా కానీ, భూమిపైన చెట్లపైన నివసించే ఎవరికైనా, గంధర్వులు, కిన్నెరులు ఎవరికైనా నేను ఏదైనా హాని తలపెట్టి ఉంటే వాటన్నింటికీ నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నా పూర్వీకుల తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి కూడా నేను వేడుకుంటున్నాను. రుద్ర సావరిణి మనువు. ఓ మహాదేవా, మీ ఇద్దరు నన్ను, నా విశుద్ధి చక్రాన్ని క్లీన్ చేసి నాకు మంచి వాక్కును, ఆరోగ్యం, సౌభాగ్యం ప్రసాదింపుము. ఎటువంటి తప్పులు చేసినా మన్నింపుము. ఇంద్ర సావరిణి మనువు. ఎప్పుడు ఎటువంటి తప్పు చేసినా మన ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఆ ఆత్మకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. తప్పులు చేసింటే మన్నించమని వేడుకుందాం. ఈ 14 మనవుల్లో నేను ఎక్కడైనా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా, వేటాడినా, చంపినా, ఎవరికైనా హాని తలపెట్టినా కూడా వాటన్నింటినీ అన్ని మనవుల్లో కూడా క్షమించమని అడుగుతున్నాను. స్వయంభూ మనువు, స్వారోచిస్ మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుసు మనువు, వైవస్వత మనువు, సావరిణి మనువు, దక్ష సావరిణి మనువు, బ్రహ్మ సావరిణి, ధర్మ సావరిణి, రుద్ర సావరిణి, దేవ సావరిణి, ఇంద్ర సావరిణి, అన్ని మనవుల్లోన అందరికీ నేను క్షమాపణలు అడుగుతున్నాను. నా విశుద్ధి చక్రం ద్వారా నేను ఎటువంటి తప్పు చేసినా
మాట్లాడినా ఏమైనా చేసి ఉండినా ఆ తప్పులన్నింటినీ మన్నించి నాకు ఒక మంచి వాక్శుద్ధి, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అవన్నింటినీ ప్రసాదించవలసినగా మహాసతి మహాశివుడును వేడుకుంటూ అద్భుతమైన ఎనర్జీలను తీసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్తాం. అన్ని మనవులకి కృతజ్ఞతలు చెప్తాం. ఈ మెడిటేషన్తో మనం అందరికీ మనసులను శాంతింపచేస్తున్నాం. మన పూర్వీకులు కూడా ఈ మెడిటేషన్తో వాళ్ళు కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చి మనకి ఆటంకాలు లేకుండా ముందుకి నడిపిస్తారు. థ్యాంక్ యూ ఎవరీవన్. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Settle your energies in body. ఒక మనసులో ఒక సంకల్పం పెట్టుకోండి, నా ఎనర్జీలన్నీ బ్యాలెన్స్డ్ కావాలా. బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. నవ్వుతూ చేతులను చూసుకుంటూ కళ్ళపైన పెట్టుకోండి. Thank you, friends.